దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా మనందరిపై తన కరుణను, కృపను, ప్రేమను కుమ్మరించి ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి అవసరంలో ఆ ప్రభు మనకు తోడుగా ఉన్నారు. ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నేనున్నాను కదా, నీకెందుకు భయమని మనకు అభయం ఇస్తున్నారు. ఆ ప్రభువే సర్వ సృష్టికర్త అయిన దేవుడే మనతో ఉంటే ఇక మనం ఎందుకు భయపడాలి, బిడియపడాలి, ఏ పరిస్థితిని చూసి ఆందోళన పడాలి? ఆ యొక్క భయాన్ని తీసివేసి విశ్వాసంతో ప్రభా నీ ఉండగా నాకెందుకు భయం అని చెప్పి ఈ రోజంతగా ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానంలో ముందుకు సాగిపోదాం. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో మార్పు కలుగుతూ ఉంటుంది. ఒక దశ నుంచి ఇంకొక దశకి మనము చేరుకుంటూ ఉంటాం. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు కొన్ని వస్తువులతో మనం ఆడుకుంటూ ఉంటాం. కొంచెం మన వయసు పెరుగుతున్న కొద్దీ ఆ వస్తువులను ప్రక్కన పెట్టి మన వయసుకు తగ్గినట్టుగా వేరే వేరే వస్తువులతో, మనకి స్నేహితులు అవుతున్న కొద్దీ మన స్నేహితులతో మనం ఆడుకుంటూ ఉంటాం, మన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనకి చిన్నప్పటి నుంచి ఏ అలవాట్లు ఉన్నాయో వాటిని వదిలేసుకోవడానికి మాత్రము చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వాటితో మనకున్న అనుబంధము అలాంటిది. చూడండి, చాలామంది మన దేశం నుంచి వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, అమెరికా దేశానికి అలా వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా మిషన్స్తో వాళ్ళు రకరకాల పనులను చేసి చాలా సంతోషంగా ఉండవచ్చు. కానీ మన యొక్క భారతదేశంలో ఉన్న ఈ వస్తువులతో వారుకున్న అనుబంధం వలన వాళ్ళు అమెరికా దేశంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఈ దేశానికి చెందిన ఎన్నో వస్తువులను వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్ళి వాటితోటే తమ పనులను చేసుకోవడం ద్వారా వాళ్ళు ఎంతో ఆనందం చెందుతూ ఉంటారు. అక్కడ ఉన్న వారి గృహాలను చూసినప్పుడు వారి గృహాలలో మన భారతదేశంలో మన యొక్క వంటగదులలో కనిపించే ఎన్నో వస్తువులు వాళ్ళ యొక్క వంటగదులలో మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు పుట్టి పెరిగినప్పుడు కొన్ని వస్తువులతో వాళ్ళకి ఏర్పడిన అనుబంధం వలన అవి చాలా సునాయాసంగా ఉపయోగించవచ్చు, చాలా ఉపయోగం వాటి ద్వారా అని తెలిసినప్పుడు ఎంత కష్టమైనా ఎంత బరువైనా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ప్రియులారా, అవి వస్తువులైతే దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు. కానీ కొన్ని అలవాట్లు మనకి చిన్నగా ఉన్నప్పుడు అవి ఏ సమస్య మనకి కలిగించి ఉండకపోవచ్చు. కానీ మన వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ, మన బాధ్యతలు మనకి పెరుగుతూ ఉన్న కొద్దీ, మనకి చిన్నతనంలో బానిసలుగా ఉన్నప్పుడు ఏ అలవాట్లు ఉన్నాయో, మనకు స్వతంత్ర రానప్పుడు ఏ అలవాట్లు ఉన్నాయో వాటినే మనము ముందుకు కొనసాగిస్తామన్నప్పుడు అది మన జీవితానికి ముందుకు కొనసాగింపకుండా చేస్తుంది. చూడండి, గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. 14 సంవత్సరాల తర్వాత బర్నబాను, తీతును తీసుకొని మరొకసారి నేను యెరూషలేమునకు వెళ్ళాలని దేవుడే స్వయంగా నాకు చెప్పాడు. ఆ 14 సంవత్సరముల ముందు తను అరేబియా ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరములు గడిపి జరగక ముందు అతని పరిస్థితి ఎలా ఉంది? ధర్మశాస్త్రం గురించి అతనికి బాగా తెలుసు. యూదా మతం అంటే అతనికి ప్రాణం. ఎవరెవరైతే యూదా మతాన్ని అనుసరించారో వాళ్ళని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళి వాళ్ళని సంహరించడానికి తడు సాక్షిగా కూడా ఉన్నాడు. స్వయంగా స్టీఫన్ను వాళ్ళు హింసించినప్పుడు, అతనికి రాళ్లతో కొట్టి చంపినప్పుడు అతడు అక్కడ సాక్షిగా ఉన్నాడు. అతని పరిస్థితి అలా ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ 14 సంవత్సరాల్లో యేసు ప్రభు యొక్క సాన్నిహిత్యంలో అతడు గడిపాడో, ప్రియులారా, ఆ యూదా మత ఆచారాలతో ఉన్న అనుబంధం అంతా కూడా తన జీవితంలో మార్చుకోగలిగాడు. కానీ తనకంటే ముందు ఉన్న యూదులు మాత్రము ఆ ఆచారాలను వదిలిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ప్రియులారా, యూదా మత ఆచారం ప్రకారము
తప్పకుండా అందరూ సున్నతి పొందాలని వాళ్ళకు ఒక ఆచారం ఉన్నది. చూడండి, మనము పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు దేవుడే స్వయంగా అబ్రహాముతో 17వ అధ్యాయంలో చెప్పడం చూసాం. నీతో ఉన్న వారందరికీ కూడా సున్నతి చేయమని చెప్పడం చూసాం. మనము మోషే జీవితంలో మనం చూసినప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయంలో తన భార్య తన యొక్క కుమారునికి సిప్పోరా తన భార్య తన కుమారునికి ఆమె సున్నతి చేయడం మనం చూసాం. యెషయా గ్రంథంలో కూడా దేవుడు సున్నతి వాళ్ళకి తప్పకుండా చేయాలని దేవుడే స్వయంగా చెప్పినది. కానీ యేసు ప్రభుల వారి ద్వారా, యేసు ప్రభుల వారు సిలువలో చెల్లించిన ఆ వెల ద్వారా మనల్ని ఈ ఆచారములన్నిటి నుంచి, ఈ పద్ధతులన్నిటిని కూడా మనల్ని స్వతంత్రులను చేశారు. ఆ వాటిలో మనల్ని బానిసలుగా ఉండడానికి దేవుడికి ఏమాత్రమో మనల్ని ఆచారంలో ఉండమని చెప్పడం లేదు. కాబట్టి ఒకప్పుడు స్వయాన దేవుడే ఇచ్చినప్పటికీ యేసు ప్రభు ద్వారా నూతన నిబంధన దేవుడు మనతో నిత్య నూతన నిబంధన చేసుకోవడం ద్వారా ఆ ఆచారములన్నిటిని కూడా మన నుంచి, ఆ కాడిని, ఆ బానిసత్వాన్ని నుంచి మనకు విడుదలని ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు యూదులు మాత్రము, తీతు గ్రీకుకు చెందినవాడు కాబట్టి అతడు తప్పకుండా సున్నతి పొందాలని, ఆ ఆచారము లేదు, ఇక బానిసత్వ కాడి అతని మీద లేదు అని అతన్ని పిలిచిన సేవకు పిలిచిన పౌలుకి సత్యము తెలుసు కాబట్టి అతన్ని ఏమాత్రము సున్నతి పొందాలని ఫోర్స్ చేయలేదు. కానీ కొంతమంది సోదరులు దొంగలుగా వారిలో చేరి అక్కడ పౌలుతో ఉన్నవారందరూ కూడా యూద ఆచారాలను పాటిస్తున్నారా లేదా అని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ బానిసత్వపు కాడిని మరలా దాని మీద పెడుతున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, మనమందరం కూడా క్రైస్తవ జీవితంలో క్రైస్తవులంగా జీవిస్తున్నప్పుడు ఎవరైనా క్రొత్తగా మనలోనికి వచ్చినప్పుడు మీరు ఈ ఆచారాలను పాటించవద్దు, ఈ పద్ధతులను మీరు పాటించవద్దు, ఈ పద్ధతులను ఇలా చేయాలి అని ఎవరినైనా నిత్య నూతన నిబంధన యేసు ప్రభు ఇచ్చిన స్వతంత్రత నుండి మనం వాళ్ళని తీసివేసి ఆచారంలోనే బానిసత్వంలోనికి మనం వాళ్ళని తీసుకొని వెళ్తున్నామో, లేదా మనమే కొన్ని ఆచారాలను పాటించుట ద్వారా ఆ బానిసత్వపు కాడిని మనమే స్వయంగా స్వీకరిస్తున్నామో ప్రతిరోజు మనల్ని మనం గమనించుకోవాలి. ప్రియులారా, పౌలు భక్తుడు గమనిస్తూ ఉన్నాడు. అందుకని యెరూషలేమునకు వెళ్ళి తను జీవిస్తున్న జీవిత విధానము యేసుప్రభునకు ప్రీతికరమైనదా అని పేతురు, యోహాను, యాకోబులు సంఘానికి మూల స్తంభాలైన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నారు కాబట్టి ఏ సున్నతి సంస్కారము తప్పకుండా చేయవలసిన ఆచారము లేదు అని వాళ్ళు చెప్పి ఆ బానిసత్వపు కాడిని వారి మీదకి ఏమాత్రము మరలా తీసుకొని రాలేదు. ప్రియులారా, చూడండి, అక్కడ వాళ్ళ యొక్క బాధ్యతలను చక్కగా వారు విభజించుకుంటున్నారు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, యూదులకు దేవుని యొక్క సందేశాన్ని బోధించడానికి దేవుడు పేతురుని ఏ విధంగా ఎన్నుకున్నాడో అన్యులకు దేవుని సందేశాన్ని బోధించడానికి అపోస్తులుగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని పేతురు తన బాధ్యతను యూదుల పట్ల నిర్వర్తిస్తున్నట్లు అన్యుల పట్ల నా బాధ్యతను అపోస్తులుగా నేను నెరవేరుస్తాను అని. చూడండి ప్రియులారా, నిజంగా స్వతంత్రతలో, ఆత్మీయ స్వతంత్రతలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ పట్టింపులు, ఆచారాలు ఏ విధంగా ఏ అడ్డంకులుగా వాళ్ళకి ఉండవు. కానీ నిజంగా దేవుని ఆత్మతో నడిపింపబడని వారు మాత్రమే ఈ ఆచారంలో అందరూ తప్పకుండా పాటించాలని బానిసత్వపు కాడిని వాళ్ళ మీదకి పెడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ దేవుని చిత్తంలో ఎక్కడ దేవుని సేవ చేస్తున్నప్పటికీ పేతురు, యోహాను, యాకోబులు పౌలు భక్తునికి చెప్పింది ఒకే ఒక్కటి, నీవు ఎక్కడైనా దేవుని సేవ చేయొచ్చు, అన్యుల మధ్యలో దేవుని సేవ చేయొచ్చు, అపోస్తులుగా ఉండవచ్చు, కానీ నువ్వు గుర్తించుకోవాల్సినది ఒక్కటే, మా దగ్గర ఉన్న పేదలను నువ్వు జ్ఞాపకం ఉంచుకో అని పౌలు భక్తిని కూడా వాళ్ళ అపోస్తులుగా అంగీకరించారు. కాబట్టి కుడి చేతితో కరిచాలనము చేసి వాళ్ళు తమ యొక్క ఒప్పందాన్ని, తాము తీసుకుంటున్న నిర్ణయాన్ని అక్కడ తెలియచేశారంట. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా మన పాత జీవితాలను మార్చుకొని మనం క్రైస్తవత్వంలోనికి, నూతన జీవితంలోనికి అడుగు పెట్టిన తర్వాత నీకు ఏ ఆచారాలు దేనికి మనల్ని మనము బందీలను చేసుకోకుండా
దేవుడిచ్చిన ఆత్మీయ స్వతంత్రతలో మనం జీవించడానికి ప్రతిరోజు మనం ప్రయత్నిస్తున్నామా దాన్ని గమనించాలి. ప్రియులారా, ఒక చిన్న కథను ఇలా నేను చదివాను. ఒక అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, చిన్నప్పటి నుంచే గొలుసులు వేసుకోవడము, గాజులు వేసుకోవడము, రకరకాల రంగులు వేసుకోవడము ఆ అమ్మాయికి చాలా ఇష్టమంట. తనకి తెలుసు అలా వేసుకోవడం ఇష్టం కాబట్టి తన యొక్క బంధువులు అందరూ కూడా, తన పిన్ని వాళ్ళు, అత్తమ్మలు వాళ్ళందరూ కూడా రకరకాల పూసల గొలుసులు ఆ అమ్మాయికి ఇస్తూ ఉండేవాళ్ళంట. అదే తన తండ్రి గమనిస్తూ ఉన్నాడు. నా కుమార్తెకు ఇలాంటి పూసల గొలుసులు వేసుకోవడం ఇష్టం కాబట్టి ఒకరోజు నేను కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించిన తర్వాత మేలిమి ముత్యములతో చేసిన నెక్లెస్ నేను కొని నా బిడ్డకి ఇవ్వాలి అతడు నిర్ణయించుకున్నాడంట. ప్రియులారా, చాలా రోజులు కష్టపడ్డాడు, డబ్బులు సంపాదించాడు, షాప్కి వెళ్ళాడు, మంచి ముత్యాల నెక్లెస్ కొన్నాడు. అది తీసుకుని వచ్చి తన ఇంటిలో పెట్టాడు. ప్రతిరోజు కూడా తన అమ్మాయి గదిలోనికి వెళ్ళి, నీ దగ్గర ఉన్న ఆ రంగురంగుల ఆ గొలుసులు నాకు ఇస్తావా, నేను నీకు చాలా ఇష్టమైంది, నేను నీకు ఇస్తానన్నప్పుడు ఆ అమ్మాయి, నేను ఇవ్వనంటే ఇవ్వను, నాకు చాలా ఇష్టము, నీకు తెలుసు కదా ఇవంటే నాకు చాలా ఇష్టమని తన తండ్రితో మాట్లాడడానికి ఇష్టం లేకుండా ఎన్నో నెలలు అలా గడిచిపోయిందంట. ప్రియులారా, మరలా ఒకరోజు వాళ్ళ నాన్నగారు అడిగారు. ప్రతిరోజు అడుగుతున్నారు, ఆ రోజు కూడా అడిగారంట. నేను నీకు అన్ని మేలు చేస్తానని తెలుసు కదా, నీకు చాలా మంచి చేస్తానని తెలుసు కదా, ఎందుకు ఆ రంగురంగుల ఆ గొలుసులు ఇవ్వమన్నప్పుడు నువ్వు ఇవ్వట్లేవు, నాకు ఇచ్చి చూడు నేనేం చేస్తానో నీకు అన్నప్పుడు చాలా కన్నీరు కారుస్తూ, గుక్క పెట్టి ఏడుస్తూ, అయ్యో వాటన్నిటిని నేను కోల్పోతున్నాను అని ఎంతో ఏడుస్తూ ఆ అమ్మాయి తన యొక్క గొలుసులు ఉన్న ఆ సంచిని తన తండ్రి చేతిలో పెట్టి ఆ తండ్రిని కౌగలించుకొని చాలాసేపు ఏడ్చిందంట. ప్రియులారా, ఏడ్చిన తర్వాత ఇక ఏడుపు ఆపిన తర్వాత, ఇప్పుడు నా వైపు చూడు నేనేం చేస్తానని చెప్పి ఆ తండ్రి తన కుమార్తెను తన ఒడిలో కూర్చొని తన జేబులో ఉన్న ఆ ముత్యాల నెక్లెస్ తీసి తన కుమార్తె మెడలో పెట్టినప్పుడు, తన అద్దంలో చూపించినప్పుడు ఒక్కసారిగా ఆ ఏడుపు ఆర్పేసిందంట. ఎందుకంటే ఆ ముత్యాల నెక్లెస్ అంత శ్రేష్టంగా ఉంది, అంత అందంగా ఉంది. అది పెట్టుకున్నప్పుడు తను ఇంతకుముందు ఏ గొలుసులు వేసుకున్నప్పుడు లేని అందము తనకి రావడము తన కుమార్తె గమనించిందంట. అది చూసి, నాన్న ఇన్ని రోజులు ఇంత మంచి నెక్లెస్ నువ్వు నాకు ఇవ్వడానికి అవి నువ్వు అడుగుతున్నావా, నాకు తెలియదు, అవే చాలా బాగున్నాయని వాటితో ఉన్న అనుబంధం వలన నీ మాట నేను లెక్క చేయలేదు, నన్ను క్షమించు అని చెప్పి ఆ రోజు సత్యం తెలుసుకుందంట. నా ప్రియ సహోదరి, మనందరి జీవితాల్లో కూడా దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం ఆచరించండి, దేవుని వాక్యం ధ్యానించండి అని ప్రతిరోజు దేవుని సేవకులు మనం చెప్తూ ఉన్నప్పటికీ, ఎవరో ఒకరు చదివి మనకు చెప్తున్నారు కదా, వాక్యాన్ని మనం వింటున్నాం కదా, అంతే చాలు అని అంతవరకే మన జీవితాలను వాటితోటే ఉంచగలుగుతున్నామా, లేదా మరొక మెట్టు ఎక్కగలిగితే ఎవరూ చెప్పని వాక్యం ద్వారా దేవుడు నీ కొరకే ప్రత్యేకంగా ఉంచిన దేవుని వాగ్దానాన్ని నీవే స్వయంగా చదివేలా, దాని పట్ల విశ్వాసం కలిగేలా దేవుడు ఆ రోజు నీ జీవితంలో చేయాలని, ప్రతిరోజు నీతో వాక్యం ద్వారా మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆరాటపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు నువ్వు బైబిల్ గ్రంథం చదువుతావా, ఎప్పుడెప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు ఒక వాగ్దానం నీకు ఇవ్వాలా, ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలా అని పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, మరి ఆ దేవునితో నీవు అనుబంధాన్ని కలిగి ఉంటే ఆ వాక్యము నీతో స్వయంగా మాట్లాడి నీ జీవితాన్ని పూర్తిగా మార్చబడిన నీ జీవితాన్ని చూసినప్పుడు ఎంతోమంది తమ జీవితాలను మార్చుకోవడానికి ఆ ప్రభువే వారిలో మార్పు కలిగిస్తారు. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజే మన బైబిల్ గ్రంథంతో ప్రతిరోజు కొద్ది సమయాన్ని గడపడానికి నిర్ణయం తీసుకుందాం. దేవుని వాక్యంతో మనకు గల అనుబంధం ద్వారా మన జీవితాలు మార్చబడమే కాదు, మనతో ఉన్న ఎంతోమంది జీవితాలు మార్చడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనలో వాక్యం ద్వారా మార్పు తీసుకురావాలని, వాక్యంతో మనకు అనుబంధం కలిగేలా చేయాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, మాకున్న అలవాట్ల ద్వారా, మేము పెట్టుకున్న
మేము తీసుకున్న నిర్ణయాల ద్వారా మా జీవితంలో అంతా బాగానే జరుగుతుంది, ఈ విధంగా ఉంటే చాలు, మా ఆత్మీయ జీవితము ఇంతటితో సంతృప్తిగా మేము జీవిస్తే చాలని అయ్యా అంతటితోటే మేము ఆగిపోతున్నాం. కానీ ప్రవ్వా ఇంకా కొంచెం ఒక్క అడుగు ముందుకు వేసి ప్రతిరోజు వాక్యాన్ని చదివి ఆ వాగ్దానాలను మేమే విశ్వాసంతో స్వీకరించడం ద్వారా మా విశ్వాసానికి మీరు మెచ్చి మమ్మల్ని నిరీక్షణలో ఉండునట్లు చేసి ఆ వాగ్దానాలను మా జీవితంలో నెరవేర్చినప్పుడు ప్రభా ఎంతోమంది ముందు నీ నామంలో మేము సాక్ష్యములుగా నిలబడినప్పుడు ప్రభా మా జీవితాలను మొదటి నుంచి గమనించిన వారు మా జీవితాల్లో కలిగిన ఆ మార్పును చూసి వారి జీవితాలను కూడా మార్చడానికి ఈరోజు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. ఈ లోక నాయన అలవాట్లతో మాకున్న అనుబంధము నుండి మాకు విడుదలను కలిగించండి. అది ఫేస్బుక్కే కావచ్చు, అది యూట్యూబే కావచ్చు, అది ఈ లోకపు స్నేహితులే కావచ్చు. ప్రభా ఎంతో సమయాన్ని ఈ లోక అలవాట్లతో ఆచారాలతో మేము వృధా చేస్తూ ప్రభా మీరు మాకు ఉంచిన అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం, వాగ్దాన ఫలాన్ని మా జీవితంలో అనుభవించలేకపోతున్నాం. ఇక నుండి నాయన ఈ లోక ఆచారాలు, ఈ లోక బంధాలు అనే బానిసత్వపు కాడి నుంచి మాకు విడుదలను కలిగించి అయా వాక్యం ఇచ్చే స్వతంత్రతలో మేము జీవించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ద్రాక్షవల్లితో అంటు కట్టబడిన ఏ కొమ్మ కూడా ఫలించకుండా ఉండదు. కాబట్టి వాక్యముతో ద్రాక్షవల్లి అయిన పరలోకపు తండ్రితో మనం ప్రతిరోజు అంటు కట్టుబడి ఉందాం, అధికంగా ఫలించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.